హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో చాలామంది ఎదురు చూస్తున్నారనమాట ఇలాంటి ఒక నోటిఫికేషన్ గురించి అయితే. సో అది వచ్చేసరికి కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా ఒక అప్డేట్ వచ్చిందన్న విషయం కూడా తెలిసిందే. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కూడా. సో ఆ అప్డేట్ అన్నది మనకి యాప్స్లోకి అయితే ఓపెన్ అయిందనమాట. అంటే ఇప్పటివరకు వెబ్సైట్ లింక్లోకి అయితే ఓపెన్ కాలేదనమాట. సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకి న్యూగా పెట్టిన కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అయినాయి అనమాట. సో ఆప్షన్స్ ప్రకారం మనం న్యూగా రిజిస్టర్ అవ్వచ్చు. అంటే ఇప్పటి వరకు చాలామందికి సర్వే అన్నది జరగలేదన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంకా 11 లక్షల మందికి సర్వే జరగాలి. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆప్షన్స్ మీద క్లిక్ చేసి వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా చాలామంది అడుగుతున్నారు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందా, అసలు జాబ్ వస్తుందా రాదా. సో అసలు జాబ్ వస్తుందా రాదా అన్నది దాని గురించి, అలాగే ఎగ్జామ్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సో ఇంకా ఎలా అప్లై చేసుకోవచ్చు అన్నీ కూడా క్లియర్గా ఈ కౌశలం సర్వే గురించి ఈ కౌశలం సర్వే గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సిన ఒకటి స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. సో మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఈ కౌశలం సర్వే గురించి. ముందుగా మొన్ననే ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట ఈ కౌశలం సర్వే గురించి. కొత్తగా మనకి 3 ఆప్షన్స్ అయితే పెట్టాడనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి అంటే ఇంకా చాలా మందికి సర్వే అవ్వలేదన్నమాట. ఆ సర్వే పూర్తి చేయడం కోసమని మనకి కొత్తగా ఒక 3 ఆప్షన్స్ అయితే పెట్టారనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి డెత్, అంటే సో ఆ క్యాండిడేట్ చనిపోయి ఉంటే ఒకవేళ డెత్ చేసి ఆ ఆప్షన్ క్లిక్ చేసి ఈ కేవైసీ పూర్తి చేయాలనేది ఒకటి వచ్చింది. అండ్ ఇంట్రెస్టెడ్, నాట్ ఇంట్రెస్టెడ్ అంటే ఏంటి, ఒకవేళ మేము ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం, మాకు ఇది అవసరం లేదు అనుకున్న వాళ్ళకి నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేసి ఇది చేసేయడమే. సో ఇంట్రెస్టెడ్ అంటే ఓకే మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పటివరకు చేసుకోలేదు, ఇప్పుడు చేసుకోవాలి అని ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేసి ఇప్పుడు కొత్తగా సర్వే చేసుకోవాలి. ఆ సర్వే కూడా మనకు తెలిసిందే. అండ్ కౌశలం సర్వే లింక్ అన్నది ఇప్పుడు సర్వర్ చాలా అంటే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. అది ఇంతకు ముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు చాలా మంది చేసుకునే వాళ్ళు ఉన్నారు, అడుగుతున్నారు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. అవునండి, అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా పెట్టిన ఆప్షన్స్ మీద ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేసి సో మనం కొత్తగా రిజిస్టర్ సర్వే అయితే చేసుకోవచ్చు అనమాట. మన మొబైల్లోనే చేసుకోవచ్చు. చాలా మంది మొబైల్లో అవ్వట్లేదు అంటున్నారు. సో మొబైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెస్క్టాప్లో పెట్టుకోండి, లేదనుకుంటే ఫోన్ అయితే రొటేట్ చేయండి. సో పనిచేస్తుంది. లేదు అనుకుంటే ల్యాప్టాప్ అయితే ట్రై చేయండి. ఎక్కువ శాతం మన మొబైల్లో అయితే అవుతుంది. నేను కూడా చేశాను కూడా మొబైల్లోనే. సో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే కామెంట్ బాక్స్లో ఇస్తాను చూడండి. సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మన అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ చెక్ బాక్స్లో క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ హియర్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయగానే మనకి ఆధార్ నెంబర్ అడుగుతుంది అనమాట. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే సో మన మొబైల్ నెంబర్ అంటే ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. సో అక్కడ చూసుకోండి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఆ మొబైల్ నెంబర్కి మళ్ళీ ఒకసారి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ 2 వస్తాయి అన్నమాట. సో ఆ రెండింటికి కూడా మన ఓటీపీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. అందుకన్నా ముందుగానే మనకి సెలెక్టెడ్ అంటే మనకి కొత్తగా వచ్చిన ఆప్షన్స్ మీద సో ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేసి ఆ సర్వే అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో మీ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిఫికేషన్స్, పర్సంటేజ్, లొకేషన్, ఎక్కడ చదివారు, ఏ యూనివర్సిటీలో చదివారు, అలాగే మీ యొక్క లాంగ్వేజ్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి అనమాట. అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలన్నమాట. లాస్ట్లో మనం సబ్మిట్ అని క్లిక్ చేయగానే మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. సో సక్సెస్ఫుల్ అని ఒకటి వస్తుంది అనమాట. అదైతే స్క్రీన్ షాట్ తీసుకుని అయితే ఉంచుకోండి. సో అదే అనమాట. మళ్ళీ కొత్తగా అప్లికేషన్ ఫామ్ చేసుకోవాలంటే ఇప్పుడు సర్వే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. వెంటనే కూడా ఈ కౌశలం సర్వే అయితే చేసుకోండి. అసలు మిస్ అవ్వదు. ఇంకా చాలామంది డౌట్స్, అసలు ఈ జాబ్ ఇస్తారా ఇవ్వరు అంటే ఇది గవర్నమెంట్ జాబ్స్ కదా, గవర్నమెంట్ జాబ్స్కి ఎగ్జామ్ ఉంటుందా. అవునండి, ఇది గవర్నమెంట్ జాబ్ అని కాదు, ప్రభుత్వం మనకి నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించాలని అంటే మన నేమ్స్ అన్ని తీసుకుని సర్వే చేసి ప్రైవేట్ సెక్టర్స్కి అయితే పంపిస్తుంది. అంటే ప్రభుత్వం ఏం జాబ్ ఇవ్వడం లేదు అంటే మనకి జాబ్ వచ్చే అవకాశాన్ని కల్పిస్తుంది అంతే. సో చాలామంది అంటున్నారు ఈ గవర్నమెంట్ జాబ్స్ అంటున్నారు, నిరుద్యోగులకి జాబ్ వచ్చే అవకాశం 25 లక్షల జాబ్స్ అంటున్నారు, మరి జాబ్స్ ఇవ్వరా, ఎగ్జామ్ ఏంటి మళ్ళీ కొత్తగా. అవునండి, జస్ట్ మన నేమ్స్ తీసుకుని అంటే మన సర్వే చేసి ప్రైవేట్ సెక్టర్స్కి పంపించి మనకి ఉద్యోగం వచ్చేలాగా చేస్తుంది అంతే. జస్ట్ ప్రభుత్వం యొక్క వర్క్ అదే. మన డీటెయిల్స్ అన్ని
తీసుకుని ప్రైవేట్ సెక్టర్స్కి అండ్ గవర్నమెంట్ సెక్టర్స్కి కూడా ఇచ్చి మనకు ఉద్యోగం కల్పించాలని ఈ సర్వే, ఈ కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే పెట్టారనమాట. సో ఎగ్జామ్ పెట్టాలి కదా, మన స్కిల్ బేస్ని బట్టి ఏ ప్రైవేట్ సెక్టర్లో జాబ్ వస్తుంది, అలాగే మనకి ఇచ్చే వర్క్ ఎలా ఉంటుందో జస్ట్ మన స్కిల్ బేస్ని బట్టి ఉంటుంది కదా. ఇప్పటి వరకు మనకున్న ఎడ్యుకేషన్ నేమ్స్ వాళ్ళకి ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయితే ఉంటుందండి, సచివాలయం ద్వారానే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇప్పటికీ ఇంకా 11 లక్షల మంది సర్వే జరగాలి కాబట్టి ఆ ప్రాసెస్లో ఉందన్నమాట. సో నేను ఆల్రెడీ ఎగ్జామ్ సిలబస్ కూడా చెప్పాను. జస్ట్ మనకి చిన్న చిన్న క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఏదో ఎగ్జామ్ అంటే పెద్ద ఎగ్జామ్ అనేం కాదు. మన స్కిల్ బేస్డ్ చూడాలి కదా, మన స్కిల్ ఎలా ఉందో, వీళ్ళకి ఎలాంటి జాబ్ ఇవ్వాలో, వీళ్ళకి ఎంత శాలరీ ఇవ్వాలో, సో మినిమం చూడాలి కదా. చూడకుండా ఎవరు జాబ్ అయితే ఇవ్వరు కాబట్టి అందులో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా చూడాలి. ఇంకా ఎగ్జామ్ సిలబస్, రీజనింగ్, అలాగే మన జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. దీని తర్వాత ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. అండ్ వర్క్ వచ్చేసరికి ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత దాన్ని బట్టి వర్క్ అయితే ఉంటుంది అనమాట. జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్పుడు ఉంటుంది. సో శాలరీ కూడా అంతే, మనం చేసే వర్క్ని బట్టి, అలా ఎంతసేపు చేస్తున్నామో, ఎన్ని అవర్స్ చేస్తున్నామో దాన్ని బట్టి శాలరీ ఉంటుంది. అలాగే స్కిల్ బేస్ని బట్టి ఉద్యోగం అయితే ఉంటుంది. సో గవర్నమెంట్ జాబ్స్ కదా అని అయితే అనుకోవద్దు. గవర్నమెంట్ అంటే ప్రభుత్వం మనకి జాబ్ వచ్చే అవకాశం మాత్రమే చేస్తుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎగ్జామ్ కూడా ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్స్కి మన నేమ్స్ పంపించి మన స్కిల్ ఎలా ఉందో అన్నీ కూడా ఉంటుంది అనమాట. ఇదండి ఈ కౌశలం సర్వే గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఇదనమాట. ఇంకేమన్నా కొత్త అప్డేట్ వస్తే వెంటనే కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో మర్చిపోవద్దు, లైక్ చేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.